షట్టిల ఏకాదశి వ్రత కథ మరియు మహత్యము గురించి భవిష్య పురాణములో వర్ణింపబడింది. ఒకానొకప్పుడు దాల్భ్యుడు అనే మహర్షి పులస్య మహర్షితో, ఓ మునిశ్రేష్ఠ, జీవులు పూర్వజన్మలలోని పుణ్య విశేషముల వలన మానవులుగా జన్మిస్తారు. మానవ జన్మలో సత్కర్మలను ఆచరించుట ద్వారా ఉత్తమగతిని పొందే అవకాశము ఉంది. అయినా కూడా కొంతమంది పాపములను మాత్రమే చేస్తున్నారు. బ్రహ్మహత్య, ఇంద్రియ భోగం మొదలగు అనేక మహాపాపములు చేయడానికి కూడా కొందరు వెనకడుగు వెయ్యరు. కొంతమంది వాణిజ్యము, వ్యాపారాల ద్వారా గాని లేక దొంగతనము, బందిపోటు మొదలైన వాటి ద్వారా ఇతరుల ద్రవ్యమును అపహరించడం చూస్తూనే ఉన్నాము. ఇతరులకు కష్టం కలిగించి తాము సంతోషమును పొందుతున్నట్లుగా భావించే వాళ్ళు కూడా ఉన్నారు. ఇదంతా కేవలం వ్యామోహం మాత్రమే. ఇతరులను దుఃఖింపచేసే వారికి ఒరిగేదేమీ ఉండదు. అటువంటి వారు నరకంలో పడటం తప్పదు. అటువంటి వారిని కూడా ఉద్ధరించేది ఆ పాపాత్ములు నరకంలో పడకుండా ఉండే ఉపాయం ఏదైనా ఉందా? తాము చేసిన పాపములన్నిటి నుండి విడిపోయి మానవులు సద్గతిని పొందటానికి ఏదైనా మార్గం ఉంటే దానిని వివరించి చెప్పండి. ఆ మార్గమే మానవులకు ఉపదేశం అవుతుంది అని అడిగాడు. అప్పుడు పులస్త్యుడు దానికి సమాధానంగా అతనితో, మహాభాగా, నువ్వు చాలా మంచి విషయాల గురించి అడిగావు. నువ్వు నన్ను అడిగిన ఈ విషయం మిక్కిలి రహస్యమైనది. అయినా నువ్వు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్తాను. నువ్వు సావధానంగా విను. మాఘమాసం కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి రోజు మనిషి తిలలు అనగా నువ్వులు కలిపిన నీళ్లతో స్నానం చేసి పవిత్రుడిగా ఉండాలి. జితేంద్రుడు కావాలి. కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యము అను 6 శత్రువులను దూరంగా ఉంచాలి. ఇతరులపై చాడీలు చెప్పకుండా ఉండాలి. ఈర్ష్యను విడిచిపెట్టాలి. దేవతలకు కూడా దేవుడైన ఆ శ్రీ మహావిష్ణువును నిర్మల చిత్తంతో అర్చించాలి. అలా అర్చించే సమయంలో స్వామివారిని ఇలా ప్రార్థించాలి. జనార్దన, పరమ కరుణామయుడవైన ఓ శ్రీకృష్ణ, నీవు పాపులను ఉద్ధరించేవాడివి. ఆవిద్యా సాగరంలో మునిగిపోయే వారి పట్ల కరుణను చూపించు. ఓ పరబ్రహ్మమా, దేవదేవ, జగదీశ్వర, లక్ష్మీ సహితునిగా నీవు నా అర్చనను స్వీకరించు అని ఆ పరమాత్మను అర్చించి సార్వభౌముడైన శ్రీహరి యొక్క నామమును స్మరిస్తూ చందనము, అగరు, కర్పూరము మొదలగు సుగంధ ద్రవ్యములతో శ్రీ మహావిష్ణువును పూజించాలి. పులగమును శ్రీహరికి నివేదన చెయ్యాలి. శ్రీ మహావిష్ణువు యొక్క అష్టోత్తర శతనామ స్తోత్రమును, సహస్రనామ స్తోత్రమును చదివి పూజించాలి. నారింజ, బత్తాయి, కమల, జామ మొదలైన పండ్లను నివేదన చెయ్యాలి. ఈ పండ్లు దొరకనప్పుడు గుండు వక్కలను నివేదనకు సమర్పించుటయే ఉత్తమమైన పని. జనార్దనుణ్ణి పూజించిన తరువాత శాస్త్రమునందు చెప్పినట్లుగా అర్ఘ్య ప్రదానం చెయ్యాలి. అర్ఘ్య ప్రదానము చేసేటప్పుడు, ఓ కమలనయన, ప్రపంచమంతటికి శుభములను కలిగించు, నీకు నమస్కారము. ఓ జనార్దన, నేను ఇచ్చే ఆర్ఘ్యమును స్వీకరించి అనుగ్రహించు, నీకు అనేక వేల నమస్కారములు అని చెప్పి ఆర్ఘ్య ప్రదానం చెయ్యాలి. ఆ తరువాత ఒక బ్రాహ్మణుణ్ణి పూజించి నీటితో నిండిన కుండను దానం చెయ్యాలి. దక్షిణను కూడా బ్రాహ్మణులకు సమర్పించాలి. దక్షిణ లేకుండా దానం చేస్తే ఆ దానము మంచి ఫలితమును ఇవ్వదు. నీటి కుండతో పాటు గొడుగు, వస్త్రం, పాదరక్షలు కూడా దానమిచ్చి బ్రాహ్మణులను పూజించాలి. ఈ దానము వలన శ్రీకృష్ణుడు సంతోషించాలి అని సంకల్పం చేసుకుని దానం చెయ్యాలి. ఆ రోజున శక్తానుసారం కపిలవర్ణంలో ఉన్న గోవులను, నువ్వులను బ్రాహ్మణులకు దానమియ్యాలి. నువ్వులను దానమివ్వటం ద్వారా మనిషి అనేక సంవత్సరాలు స్వర్గవాసాన్ని పొందుతాడు. ఈ ఏకాదశి రోజున మనిషి తిలలు కలిపిన నీళ్లతో స్నానం చెయ్యాలి. నువ్వుల పలచని ముద్దను శరీరానికి రాసుకోవాలి. పితృదేవతలకు తిలోదకాలు ఇవ్వాలి. విష్ణునామములని మంత్రములుగా పలుకుతూ హోమము చెయ్యాలి. నువ్వులతో చేసిన పదార్థములను తినాలి. నువ్వులు దానం చెయ్యాలి. దానం చేసిన నువ్వులు భూమి మీద చల్లితే
మొక్కలవుతాయి. ఆ మొక్కలు మళ్ళీ నువ్వులు పండిస్తాయి. అలా పండిన నువ్వులు ఎన్ని ఉంటాయో అన్ని వేల సంవత్సరములు ఆ నువ్వులు దానం చేసిన వ్యక్తి స్వర్గంలో సమస్త ఐశ్వర్యములతో తులతూగుతూ నివసిస్తారు. పితృదేవతలకు తర్పణములను విడిచిపెట్టేటప్పుడు దర్భలు, నువ్వులు వాడాలి. వాటిని తిలోదకములంటారు. ఈ తిలోదకములు పితృదేవతలను సంతృప్తి పరుస్తాయి. ఈ విధంగా చేయడం ద్వారా అన్ని పాపాలు తొలగిపోతాయి. అందుకే ఈ ఏకాదశికి షట్టిలా ఏకాదశి అనే పేరు వచ్చింది. ఒకసారి నారదుడు శ్రీకృష్ణుణ్ణి, కృష్ణ, నీకు నమస్కారము. సమస్త ప్రపంచాన్ని రక్షించేవాడివి నువ్వే, అందరినీ ఆకర్షించేవాడివి నువ్వే, కనుకనే కృష్ణుడివైనావు. ఈ షట్టిల ఏకాదశి వ్రతము వలన ఎటువంటి ఫలితము లభిస్తుంది? వ్రతమును ఏ విధంగా చెయ్యాలి? దానికి సంబంధించిన కథను కూడా నా యందు అనుగ్రహం ఉంచి చెప్పమని అడిగాడు. అప్పుడు శ్రీకృష్ణుడు నారదునితో ఈ కథ చెప్పాడు. పూర్వము భూలోకంలో బ్రాహ్మణ వనిత ఉండేది. ఆమె మహాభక్తురాలు. ప్రతిరోజు ఏదో ఒక వ్రతమును ఆచరించేది. శాస్త్రము ఏ పండుగ నాడు ఏ దేవతను పూజించమని చెప్పిందో ఆ విధంగా ఆ దేవతను పూజించేది. ఉపవాస వ్రతమును ఆచరించేది. ప్రతిరోజు ఒక్కసారి మాత్రమే భోజనం చేసి సదోపవాసం ఉండేది. కఠోరమైన బ్రహ్మచర్య వ్రతంతో ఆమె శ్రీ మహావిష్ణువును పూజించేది. భగవత్ సేవలో నిరంతరం అనేక రకములైన వ్రతాలను చేస్తూ ఆమె బక్కచిక్కిపోయింది. దీనులయందు, నిరుపేద బ్రాహ్మణులయందు, అవివాహిత కన్యలయందు ఉదారంగా ప్రవర్తించేది. వారు నివసించడానికి ఇండ్లను ఇచ్చేది. ఏ కాలములోనూ ఎప్పుడు అనోదార్యమును ప్రదర్శించలేదు. అన్ని కాలములలోనూ ఆమె కష్టముతోనే గడిపేది. ఆమె కఠోరమగు తపస్సును చేయటం వలన అనంతమైన శక్తిని సంపాదించింది. అయినా కూడా ఆమెలో ఒక లోట కనిపిస్తుండేది. ఆమె ఎప్పుడూ బ్రాహ్మణులకు అన్నదానం చేసి సంతృప్తి పరచలేదు. దేవతలకు కూడా ఎప్పుడు అన్నాన్ని నివేదన చెయ్యనే లేదు. ఈ విధంగా చాలా కాలము గడిచింది. ఆమె నా యందు అపారమైన భక్తి కలది కదా. ఆమెను తరింపచేసే భారం నాదే కదా. అందుకనే నేనే ఈ విధంగా ఆలోచించాను. ఈమె అనేక ఉపవాసములు చేసి తన శరీరమును పవిత్రం చేసుకున్నది. దానిలో ఏమాత్రం సందేహం లేదు. కనుక ఈమె వైకుంఠమును సంపాదించుకున్నది. కాని ఆమె చేసిన తప్పును ఆమె తెలుసుకోలేదు. ఆకలితో ఉన్న జనులకు ఈమె అన్నదానం చెయ్యలేదు. ఈ విధంగా ఆలోచిస్తూ నేను ఆమెను పరీక్షించాలని తలచి భూలోకంలోకి భిక్షకుని వేషంలో వెళ్ళాను. భిక్షపాత్రలో భిక్షను అడుగుతూ నెమ్మదిగా నేను ఆ బ్రాహ్మణ వనిత ఇంటికి చేరాను. భిక్షాం దేహి మాతాన్న పూర్ణేశ్వరి అని కేక పెట్టాను. అప్పుడు బ్రాహ్మణ వనిత నాతో, ఓ బ్రాహ్మణ, నీవెక్కడి నుంచి వచ్చావు అని అడిగింది. నేను ఆమె మాటలను విననట్లుగా నటిస్తూ భిక్షమడిగాను. అప్పుడు ఆ బ్రాహ్మణ వనిత, ఎక్కడి నుంచి వచ్చావయ్యా బ్రాహ్మణుడా, నా దగ్గర నిజం చెప్పేసేయ్ అని మళ్ళీ నన్ను గట్టిగా అడిగింది. అప్పుడు కూడా నేను ఆమె మాటలను విననట్లుగా నటిస్తూ మళ్ళీ భిక్షమడిగాను. దానితో ఆమెకు కోపం వచ్చి పిడికెడు మట్టిని తీసి నా భిక్షపాత్రలో వేసింది. నేను మాట్లాడకుండా తిరిగి ఊర్ధ్వలోకానికి వచ్చాను. చూసావా నారదా, అన్నదానం విషయంలో ఆమెకి ఎంత విసుగు ఉందో. ఆమె ఉపవాస వ్రతములను ఆచరించింది కనుక చాలా కాలం జీవించింది. తపస్సంపన్నురాలు కనుక మరణించలేదు. కఠినమైన వ్రతముల ప్రభావము వలన ఆమె శరీరముతోనే స్వర్గమునకు చేరుకుంది. అక్కడ భవ్యమైన భవంతిని పొందినప్పటికీ నాకు మట్టిని దానం చేసిన కారణంగా ఆమె ఇంట్లో అన్నం గాని ధనం గాని లేకుండా పోయాయి. ఆ భవంతిలో ఆమెకు ఏమీ కనిపించలేదు. సంపత్తులు లేని కారణంగా ఆమె కలవరపడింది. వెంటనే ఇంటి నుండి బయటకు వచ్చి నన్ను సమీపించింది. ఆమె నన్ను నిష్కల్మషమైన మనస్సుతో కఠోర ఉపవాసములతో పూజించినది కనుక నేను ఎక్కడ ఉన్నది ఆమెకు తెలిసింది. అప్పుడు ఆమె కోపంగా నా దగ్గరికి వచ్చి, జనార్దన, నేను అనేకమైన కఠినమైన వ్రతాలు తపస్సులు చేశాను. దేవదేవుణ్ణి, సమస్త లోకములకు
మంచి కలిగించు వానిని చక్కగా పూజించాను, ఆరాధించాను. అయితే నాకు సంపత్తులు ఎందుకు లోపించాయి అని ప్రశ్నించింది. అప్పుడు నేను ఆమెతో, నీవు వచ్చిన దారినే మళ్ళీ నీ ఇంటికి వెళ్ళు అన్నాను. ఆ ప్రదేశమునకు మహా తపశ్శాలివైన నిన్ను చూడటం కోసం దేవతల భార్యలందరూ దివ్య రూపములతో అక్కడకు తప్పకుండా వస్తారు. వారందరూ ఎంతో కుతూహలంగా నీ గొప్పతనాన్ని గురించి విన్నారు గనుక ఆడుతూ పాడుతూ నిన్ను చూడటానికి వస్తారు. అప్పుడు నువ్వు తలుపు లోపలికి వెళ్ళి గడియ వెయ్యు. వాళ్ళందరూ తలుపు కొట్టి ఎంతసేపు పిలిచినా తలుపు తీయకు. షట్టిల ఏకాదశి వ్రతము వలన కలిగే పుణ్యఫలమును ఇస్తేనే తలుపు తెరవబడుతుంది అని వారితో చెప్పు అన్నాను. నా మాటలు విన్న వెంటనే ఆమె గిర్రున వెనక్కి తిరిగి తన మట్టి ఇంటికి వెళ్ళింది. లోపల గడియ వేసుకుని కూర్చుంది. ఇంతలో దేవతా స్త్రీలు ఆమె ఇంటి గుమ్మం దగ్గరకు వచ్చారు. వారందరూ తలుపు కొడుతూ, అమ్మా సుందరవదన, నిన్ను చూడాలని మేము చాలా మందిమి నీ ఇంటి గుమ్మం ముందు నిలబడి ఉన్నాము కనుక తొందరగా తలుపు తెరువు అని అన్నారు. అప్పుడు ఆమె లోపల నుంచి దేవకాంతలతో, దేవకాంతల్లారా, మీరు విశేషంగా నన్ను చూడటానికి వచ్చినట్లయితే షట్టిల ఏకాదశి వ్రతపుణ్యమును ప్రసాదిస్తే తప్ప తలుపు తెరవడం కుదరదు. మీరు బాగా ఆలోచించుకోండి అన్నది. ఆమె మాటలు విన్న దేవకాంతలందరూ తలుపు తీయమని గోల చేయటం మానేశారు. నిశ్శబ్దంగా ఒకరి ముఖం మరొకరు చూసుకుంటున్నారు. ఏమి చేద్దామని అనుకుంటున్నారు. వారందరిలో సాహసం కలిగిన ఒక ఆమె, ఏమైనా సరే ఈ మానవ స్త్రీని నేను చూసి తీరవలసిందే అను పట్టుపట్టింది. దానితో షట్టిల ఏకాదశి వ్రత విధానమును వివరిస్తామని మాట ఇచ్చారు. దేవపత్నులు మాట ఇచ్చిన వెంటనే తపశ్శాలి అయిన ఆ మానవ కాంత తలుపు తెరిచింది. వెంటనే అందరూ ఆమెను చూశారు. ఆమె దేవతా స్త్రీ కాదు, గాంధర్వ కాంత కాదు, రాక్షస స్త్రీ అంతకన్నా కాదు, నాగకన్య అసలే కాదు. నేను మొదట చూసిన మానవకాంతయే వారికి కనిపించింది. వారు కూడా ఆమెను మానవ జాతి స్త్రీగాని పోల్చుకున్నారు. ఇచ్చిన మాట ప్రకారంగా ఆ మానవ స్త్రీకి షట్టిల ఏకాదశి వ్రతాన్ని ఉపదేశించారు. ఆ వనిత కూడా భక్తి శ్రద్ధలతో ఆ వ్రతమును ఆచరించింది. ఇదివరకు చాలా వ్రతములు ఆచరించినందువలన ఆమెకు ఈ వ్రతమును ఆచరించటం పెద్ద కష్టం అనిపించలేదు. ఈ వ్రతము కూడా భుక్తిని మరియు ముక్తిని కూడా ప్రసాదిస్తుంది కదా. ఆ షట్టిల ఏకాదశి వ్రత ప్రభావం వలన ఆ బ్రాహ్మణ కాంత ఒక్క క్షణకాలంలో దివ్యమైన సౌందర్య రాశిగా మారిపోయింది. ఆమె ఇంటి నిండా ధనధాన్యములు సమృద్ధిగా వచ్చినాయి. ఎక్కడ చూసినా వస్త్రములు, ఆభరణములు, వెండి, బంగారములే కనిపిస్తున్నాయి. మట్టి ఇల్లు అష్ట ఐశ్వర్యములతో తులతూగుతూ దివ్యమైన భవనంలా తయారయ్యింది. శ్రీకృష్ణుడు నారదునితో, నారద, మానవునకు అత్యాశ ఉండకూడదు. వ్రతమును ఆచరించేటప్పుడు ధనమును ఖర్చు పెట్టుటకు వెనుక ముందులాడకూడదు. సమర్థత ఉండి కూడా తక్కువ ద్రవ్యమును ఖర్చు పెట్టి వ్రతమును పూర్తి చేయకూడదు. 10 రూపాయలు ఖర్చు పెట్టగలిగే శక్తి ఉండి కూడా 1 రూపాయితో మాత్రమే వ్రతమును పూర్తి చేయకూడదు. ప్రతి వ్యక్తి తన శక్తిని అనుసరించి నువ్వులను, అన్నమును, వస్త్రములను దానం చేయవలెను. దానము చేయకపోవడం అనేది నరకములోనికి వెళ్ళటానికి దారి అవుతుంది. మానవుడు దానము వలనే ఆరోగ్యవంతుడవుతాడు. ఆ తరువాత జన్మలందు కూడా దారిద్ర్య దుఃఖమును పొందడు. ఎటువంటి సమయంలోనూ దౌర్భాగ్య స్థితి కలగదు. అందువలననే దానము చేయుట చాలా గొప్ప విషయము. ఈ షట్టిల ఏకాదశి నాడు ఉపవాసం చేసి నువ్వులను దానం చేసినచో సమస్త పాపముల నుండి ముక్తుడవుతాడు. ఈ విషయంలో ఎటువంటి సందేహము లేదు. ఈ విధంగా శ్రీకృష్ణుడు నారదునికి వివరించాడు. ఇంతటి మహిమ గల షట్టిల ఏకాదశి వ్రతమును అందరూ ప్రయత్నపూర్వకంగా తప్పక ఆచరించాలి. ఈ కథ భవిష్యోత్తర పురాణములోనిది. నారాయణ మంత్ర గొప్పతనాన్ని తెలిపే కథ. పూర్వం నారాయణ నారాయణ అంటూ నిరంతరం నారాయణ మంత్రం జపించే నారద మహర్షికి ఒక సందేహం వచ్చింది. నేను ప్రతిరోజు
ఈ మంత్రాన్ని జపిస్తున్నాను, మరి ఈ మంత్ర గొప్పతనం ఏమిటి అని సందేహం ఆ నారద మహర్షికి వచ్చింది. ఇక వెంటనే సందేహం తీర్చుకోవటానికి శ్రీ మహావిష్ణువు యొక్క దర్శనం కోసం వైకుంఠానికి వెళ్ళి స్వామితో ఇలా అంటున్నాడు: స్వామి, నేను నిన్ను నిరంతరం స్మరిస్తున్నాను, నీ నామమంత్ర మహిమను తెలిపి నా సందేహాన్ని తీర్చు అన్నాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు, చూడు నారద, భూలోకంలో ఒక చోట ఒక కొమ్మపై చిన్న పక్షిని చూపించి, నారద, ఆ పక్షిని అడుగు, చెప్తుంది అని అన్నాడు. అది విన్న నారదుడు, స్వామి ఏంటి భూలోకంలో ఉన్న పక్షిని అడగమంటున్నారు? ఇంత పెద్ద ప్రశ్నకి సమాధానం అంత చిన్న పక్షి ఎలా చెప్తుంది అని మనసులో అనుకుని ఇక భూలోకంలో చెట్టుపై ఉన్న చిన్న పక్షి దగ్గరికి వెళ్ళి ఆ పక్షితో ఇలా అన్నాడు: ఓ పక్షి, నారాయణ మంత్ర గొప్పతనాన్ని నీవు చెప్పగలవని నా స్వామి చెప్పారు. అసలు ఆ మంత్ర గొప్పతనం ఏంటో కాస్త చెప్పవా అంటాడు. ఇక ఆ పక్షి నారాయణ అనే నామం వినగానే అక్కడికక్కడే మరణించింది. ఆ దృశ్యం చూసి నారదుడికి ఎంతో భయం వేసింది. ఇదేమిటి, నారాయణ నామం గొప్పతనం చెప్పమంటే ఈ పక్షి ఇలా మరణించింది? అనవసరంగా ఒక పక్షిని చంపానే అని అనుకుంటూ వైకుంఠంలో ఉన్న స్వామి దగ్గరకు వచ్చి ఇలా అన్నాడు: స్వామి, ఏమిటి ఇలా జరిగింది అన్నాడు. దానికి స్వామి సమాధానం చెప్పకుండా ఒక చిరునవ్వు నవ్వి, ఈసారి భూలోకంలో ఒక జింక పిల్లను చూపించి దానిని అడుగు అన్నాడు. నారదుడు సందేహిస్తూనే వెళ్ళి జింకపిల్ల ముందు నిలబడి అడిగాడు. ఆ జింకపిల్ల కూడా నారాయణ మంత్రం వినగానే అక్కడికక్కడే మరణించింది. ఇక నారదుడు నివ్వెరపోయి బాధపడుతూ వైకుంఠంలో స్వామి దగ్గరకు మళ్ళీ వెళ్ళి ఇలా అన్నాడు: స్వామి, ఏమిటి ఇలా అయింది అన్నాడు. దానికి స్వామి ఏమీ సమాధానం చెప్పకుండా భూలోకంలో ఒక లేగదూడను చూపించి వెళ్ళి ఆ లేగదూడను అడగమన్నారు. ఇక నారదుడు ఇలా అనుకున్నాడు: స్వామి నన్ను వరుసగా పాపాల్లో ఇరికించేలా ఉన్నారు అని అనుకుంటూ వెళ్ళి భూలోకంలోని లేగదూడను అడిగాడు. ఎప్పటిలాగే నారాయణ నామం వినగానే లేగదూడ కూడా మరణించింది. ఇక నారద మహర్షి భయపడిపోయాడు. నారదుడు మనస్సులో ఇలా అనుకున్నాడు: ప్రశాంతంగా నా తపస్సు నేను చేసుకోక కోరి కోరి ఈ పాతకాలకు చుట్టుకుంటున్నాను. పక్షిని, జింకను చంపటమే మహాపాపం అనుకుంటే ఇప్పుడు గోహత్య పాతకం కూడా చుట్టుకుంది. నాకు సందేహ నివృత్తి వద్దు, ఏమీ వద్దు. ఈసారి వెళ్తే ఇంకెక్కడికి వెళ్ళమంటారో అని నారాయణ జపం చేసుకుంటూ చేసిన తప్పులకు చింతిస్తూ భూలోకంలోనే ఉండిపోయాడు. కాని ఆ స్వామి నారదుడిని మళ్ళీ రప్పించుకున్నారు. ఇక నారదుడు ఇలా అన్నాడు: స్వామి, నీకు ఇది న్యాయమేనా? నా చేత ఇన్ని అపరాధాలు చేయించావు, సందేహం రావటమేనా నా తప్పు అన్నాడు. దానికి స్వామి నవ్వుతూ, నీవు బాధపడాల్సిన పని లేదు నారద, ఈసారి వెళ్తే నీకు ఖచ్చితంగా సమాధానం దొరుకుతుంది అన్నాడు. దానికి నారదుడు ఇలా అన్నాడు: స్వామి, మీరు ఇంతకు ముందు కూడా ఇలానే చెప్పారు, నేను వెళ్ళను అని అన్నాడు నారదుడు. ఇక స్వామి పరిపరి విధాలుగా చెప్పగా స్వామి మాట కోసం బయలుదేరాడు. ఈసారి స్వామి చూపించింది అప్పుడే పుట్టిన ఒక పసివాడిని. నారదుడు వెళ్ళి ఆ బిడ్డ ముందు నిలబడి ప్రశ్న అడిగి వెనుతిరిగి పరిగెత్తబోయాడు. ఖచ్చితంగా ఈసారి నరహత్య పాతకం కూడా చుట్టుకోనున్నది అనుకున్నాడు. అప్పుడు వెనుక నుంచి మహర్షి అనే ఒక పిలుపు వినపడింది. ఆశ్చర్యపోతూ వెనుతిరిగి చూసి ఆ బిడ్డ బ్రతికే ఉండటం గమనించి దగ్గరకు వెళ్ళాడు. పుట్టిన పసివాడు ఇలా అన్నాడు: మహర్షి, సందేహ నివృత్తి కోసం వచ్చి తీర్చుకోకుండా వెళ్ళిపోతున్నావేంటి? చెప్తాను విను. నీవు పలికిన నారాయణ మంత్రం విన్నందుకే పక్షి జన్మలో ఉన్న నేను మరణించి అంతకన్నా ఉత్తమమైన జింక జన్మను పొందాను. ఆ పరమ పవిత్రమైన మంత్రాన్ని విన్నందుకే అంతకన్నా ఉత్తమమైన గోవు జన్మను పొందాను. అంతేకాదు, ఆ పవిత్ర నారాయణ నామాన్ని విన్నందుకే ఉత్తమ మానవ జన్మ పొంది పూర్వజన్మల జ్ఞాపకాన్ని నీ ద్వారా సందేహాన్ని తీర్చుకునే శక్తిని, మాట్లాడగలిగే శక్తిని పొందాను. చూడు నారద, మనకు ఉత్తమమైన గతిని, తద్వారా స్వామి సన్నిధిని అందించే పరమ సాధనం నారాయణ మంత్రం. ఇదే ఆ నారాయణ మంత్ర మహత్యం అన్నాడు.
ఇక నారదుడు ఆ పిల్లవాడికి నమస్కారం చేసి వైకుంఠానికి వెళ్ళిపోయాడు. ఇక నారదుడు విష్ణు సన్నిధికి చేరి, స్వామి, నీ నామ మహత్యాన్ని నా ద్వారా లోకానికి చాటి చెప్పటానికి ఈ లీలలను చూపించావా అంటూ పాదాలపై వాలాడు. ఈ పరమ పవిత్రమైన కథను ఎవరైతే వింటారో వారికి జన్మ జన్మల పాపాలు తొలగుతాయి.